ఈ ధ్యానాన్ని నేర్పించిన విశ్వగురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతోటి క్లాప్ చేద్దాం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మరి సప్తాహం యొక్క కార్యక్రమానికి మీ అందరికీ స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. పేరు పేరున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి సప్తాహాల్లో 4వ రోజుకి ప్రవేశించాం. ఈరోజు దీపక్ గారు వచ్చారు. గత 28 సంవత్సరాల నుంచి దీపక్ గారు ధ్యానంలో ఉన్నారు, ధ్యాన ప్రచారంలో ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా యుఎస్ఏలో ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నారు. మరి తనకి వీలున్న సమయంలో ఆన్లైన్ సెషన్స్ తీసుకుంటున్నారు. ఎవరైనా మనం ఆహ్వానిస్తే ఇలా ఆఫ్లైన్గా మనందరికీ ఇలా ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి ఒకసారి సార్కి గట్టిగా క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా సప్తాహాల్లో మీరు పాల్పంచుకున్నందుకు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నా పేరు దీపక్ బాసుత్కర్ అండి. నేను ఒక 27-28 ఇయర్స్ నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. ఒక 6 ఇయర్స్ నుంచి నేను ధ్యాన ప్రచారం స్టార్ట్ చేశాను. అంటే ఇన్నేళ్ళు ఏంటంటే అప్పటి వరకు ధ్యానం చేస్తూ ధ్యానం మీద ఎక్స్పెరిమెంట్స్ అనమాట. అంటే విల్ పవర్ మీద చాలా ఏళ్ళు, ఒక 22 ఇయర్స్ వరకు ఎక్స్పెరిమెంట్ చేసి ఇంకా అంటే మనం అనుకుంటే చిన్నప్పుడు నేను ఇవన్నీ వినేవాడిని అనమాట. ధ్యానం చేస్తే ఏదైనా సాధించవచ్చు అని. సో ఏం సాధించవచ్చు, నిజంగా సాధించచ్చా లేకపోతే వీళ్ళు ఇట్లా మన తెలంగాణ అంటారు కదా, పేకుతారు అంటారు కదా, అట్లా వీళ్ళు పేకుతుంటారా అని ఎక్స్పెరిమెంట్ చేసామన్నమాట. అట్లా చేసి మనం అనుకున్న సాధిస్తే మళ్ళీ డౌట్ వచ్చేది, నేను అనుకుంటే సాధించినా లేకపోతే అది ఎవరో హెల్ప్ చేస్తే వచ్చిందా. అట్లా ఎక్స్పెరిమెంట్ చేసి మనం అనుకుంటే ఏదన్నా సాధించవచ్చు అనే స్థితికి వచ్చిన తర్వాత సరే చిన్నవి ఎందుకు అనుకోవడం, పెద్దవే అనుకుందాం అని చెప్పి పెద్దవి అనుకొని చేసి దాని మీద ఇంకా విసుకొచ్చేసింది అనమాట. అంటే విల్ పవర్ మీద ఇంకా విసుకొచ్చేసింది, ఇంకా చాలా ఇంకా మనం సాధించింది అని. తర్వాత నెక్స్ట్ ఏంది అని పత్రి సార్ని అడిగా అనమాట. యూఎస్లో ఒకసారి కలిసినప్పుడు సార్ ఏమన్నాడంటే సర్వీస్ అంటే మనకేం తెలుసో అది చెప్పడం స్టార్ట్ చేయాలి అని. సో అప్పటి వరకు నాకు చాలా లో కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే నాకు తెలుసు కానీ చెప్పడానికి భయం, చెప్తే ఎవరేమనుకుంటారో, ఎవరేం కామెడీ చేస్తారో, అంటే అలాంటి స్థితి నుంచి వచ్చా అనమాట. అంటే చిన్నప్పుడు ఎట్లుండేదంటే ఆ టైంలో ధ్యానం అంటే కళ్ళు మూసుకోమంటే పిచ్చోళ్ళు అనేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరో కాదు, మా నాన్ననే అనేవాళ్ళు. ఏమరా పిచ్చోళ్ళ కళ్ళు మూసుకుంటున్నాయిరా, ఏం చేస్తున్నారా అనేవాళ్ళు. అలాంటి స్థితి నుంచి వచ్చా అనమాట. నా పరిస్థితి అట్లా ఉండేది. ఎవరేమనుకున్నా నేను మాత్రం ధ్యానం చేస్తా అని కూర్చున్నా, అంత పట్టుకొని కూర్చున్నా అనమాట. సో కాలేజ్ టైంలో ఎవరన్నా అంటే ఇట్లా నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అంత జోక్ చేసేవారు అనమాట. సో ప్రభావితం అయిపోయేవాడిని. అంటే పక్కన వాళ్ళు ఏదన్నా జోక్ చేసినా కామెడీ చేసినా కానీ ధ్యానం చేయకుండా ఉండడం, అట్లా అంత స్ట్రగుల్ పడ్డా అనమాట. ఇప్పుడు ధ్యానం అంటే అందరికీ చాలామందికి తెలుసు, ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో ఆ టైంలో డాక్టర్స్ కాదు కదా, అసలు ధ్యానం అంటే ఏందో కూడా తెలియదు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్ చెప్తారు. ధ్యానం అంటే ఇట్లా చేయాలంటారు, ఎవరికి కరెక్ట్గా ఏం తెలియదు. సో అలాంటి స్థితిలో ధ్యానం స్టార్ట్ చేశాను నేను. సో ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ 22 ఇయర్స్ నేను ఎంత నేర్చుకున్నానో దానికంటే 3 టైమ్స్ ఈ 6 ఏళ్లలో నేర్చుకున్నాను నేను. దానికంటే 3 టైమ్స్ అంటే చెప్పడం ద్వారా ఇంకెక్కువ నేర్చుకున్నాను అనమాట. సో ఇంకా అంటే ఆ ధ్యానం చేయడం కన్నా ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని. సో అది మాస్టర్ నా ఇంట్రొడక్షన్. సో నేను ఇట్లా చెప్పుకుంటూ పోయినా అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ ఎవరైనా అడిగితే నా ఎక్స్పీరియన్స్ చెప్పంటే నేను ఇట్లా చెప్పుకుంటూ పోతే 2-3 రోజులు పడుతుంది. సో అంత టైం కూడా మనకు ఉండదు. అయితే ఇది కొత్తగా అందరూ ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ 7 డేస్, ఈ 3 డేస్ నుంచి ధ్యానం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, 60% ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ధ్యానం ముందే తెలుసా? ఈ చేయలేపే వాళ్ళందరికీ ధ్యానం ముందే తెలుసా? ఎప్పటి తెలుసు మేడం? ఎప్పటి చేస్తున్నారు? నిలబడక్కర్లేదు, మామూలు చెప్పండి అంతే. 1 ఇయర్, మీరు 3 ఇయర్స్ నుంచి ఇంట్లో ధ్యానం చేస్తున్నారు, హస్బెండ్ మీరు చేస్తారు. సో ఈ 3 డేస్ నుంచి ధ్యానం చేసేవాళ్ళు ఎంత ఉందో మళ్ళీ ఒకసారి చేయలేపుతారా? 3 డేస్ నుంచి ధ్యానం చేసేవాళ్ళు. ఓకే, దాని ముందు పరిచయం లేదా, ఎప్పుడు వినలేదా ధ్యానం గురించి? ధ్యానం గురించి విన్నారు కానీ ఎప్పుడు చేయలేదు, అంతేనా? అసలు ఏంటని చెప్పేవాళ్ళు లేరు. ఎలా అనిపిస్తుంది ఈ 3 డేస్ నుంచి? ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, ఇంకా బాగుంది ఈ మాట తప్ప ఇంకేమైనా కొత్తగా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా వచ్చాయా ఈ 3 డేస్? 8 అవర్స్ స్లీపా? 8 అవర్స్ స్లీపా? స్లీపింగా అంటే ముందు లేకుండా స్లీప్? ముందు లేదు. వెరీ గుడ్, ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్కి. చాలామంది మంచి ఊపులో ఉన్నారనమాట. మంచి ఏజ్ ఇది.
రిటైర్మెంట్ ఏజ్, ఆ రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళు చాలామంది కనబడుతున్నారు యంగ్ ఏజ్ కన్నా. అన్నీ సాధించేసి ఇంకా ఏం చేయాలనే స్థితిలో ఉంటారనమాట. అన్నీ సాధించేసినాం లైఫ్లో. సో మోస్ట్ డిఫికల్ట్ ఫేజ్ లైఫ్లో ఏంటో తెలుసు, ఎవరైనా చెప్పగలరా? మోస్ట్ డిఫికల్ట్ మన ఫేజ్లో ఒక చిన్నప్పుడు ఒక ఏజ్, కాలేజ్ టైం అనుకోండి, తర్వాత జాబ్ చేసే టైం అనుకోండి, తర్వాత పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, ఇలాంటి స్టేజ్లో మోస్ట్ డిఫికల్ట్ ఒక్కొక్కరు చెప్పండి మిమ్మల్ని. ఓల్డ్ ఏజ్, ఇంకా ఎస్, పోస్ట్ రిటైర్మెంట్. అప్పుడు ఏం చేయాలో తెలియదు, బోర్ కొట్టేస్తుంటుంది, ఫ్రెండ్స్ ఉండరు, ఒక్కొక్కరు మెల్లగా వెళ్ళిపోతూ ఉంటారు, టాటా బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే హస్బెండ్ వైఫ్ వెళ్ళిపోతారు, సింగిల్ అయిపోతూ ఉంటారు. ఇట్లాంటి స్టేజ్లో ఉంటుంటాం. ఈ స్టేజ్లో మనము ఎందుకు అంటే మా ఫాదర్నే చూసి నాకు అట్లా కనబడుతుంది అనమాట. ఎందుకు పుట్టామో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. మన లైఫ్లో అన్నీ సాధించేసినాం, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదనమాట ఇలాంటి సిచ్యువేషన్లో. సో డిఫికల్ట్ ఫేజ్ ఇదే అనమాట. ఈ స్టేజ్ని మనం హ్యాండిల్ చేయగలిగితే మనం ఏదైనా సాధించవచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు అనమాట. అన్నీ చేసి ఉంటాము, ఈ స్టేజ్ కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. మీరు పర్పస్ తెలుసుకున్నారనుకోండి, మనం ఎందుకు పుట్టాం అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి, ఇది చాలా ఈజీగా గడిపేస్తాం. ఇది తెలియకనే ఇన్నేళ్ళు ఎట్లుంటుందంటే, వాడు 4 కార్లు కొన్నాడు, నేను ఇంకో 10 కార్లు కొంటా, వాడు 2 ఇల్లులు కట్టింది, నేను ఇంకో 4 ఇల్లులు కడతా, ఇలాంటి నడుస్తుంటుంది అనమాట. కాంపిటీషన్ నడుస్తుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రశాంతంగా జీవితం గడిపితే చాలు అనుకుంటాం అనమాట. సో ఆ స్టేజ్ నుంచి స్టేజ్కి వచ్చే లోపల మనం హెల్త్ వదిలేసుకుంటాము, మన రిలేషన్షిప్ వదిలేసుకుంటాం, మన ఫ్రెండ్స్ వదిలేసుకుంటాం, ఇలా ఎన్నో రకాలుగా వదిలేసుకుంటూ వచ్చేస్తుంటాం. కానీ ఈ ఫేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే, మనకు సర్కిల్ ఉండదు, ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదు. ఉన్నారా ఫ్రెండ్స్ సర్కిల్? ఉన్నారా? పాత ఫ్రెండ్స్ సర్కిల్, స్కూల్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారా? ఎంతమందికి ఉన్నారు స్కూల్ సర్కిల్ క్లోజ్గా? 1, 2 అంతే. సో మాట్లాడడానికి ఫ్రెండ్స్ ఉండరు, చాలా తక్కువ. అంటే కొత్త ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, పాత ఫ్రెండ్స్ ఉండరు, అంతే కదా. అందరికి అదే స్థితియా, లేకపోతే కొత్తగా ఏమైనా ఉందా? కొత్త ఫ్రెండ్సే, అందరు కొత్త ఫ్రెండ్సే అవుతారు, అవునా కదా. సో ఇలాంటి స్థితిలో మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కొద్దిగా డిఫికల్ట్ అనమాట. నేను ఈరోజు ఒక చిన్న టాపిక్ చెప్తాను, అది మీరు ప్రాక్టీస్ చేయండి. చేసి మీ ఫీడ్బ్యాక్ మేడంకి చెప్పొచ్చు, నాకన్నా చెప్పొచ్చు, ఎవరికన్నా చెప్పొచ్చు. అదేంటంటే, మనం చాలామంది ఏం చెప్తారంటే, రిలేషన్షిప్ మన చాలామంది మాట్లాడుతుంటారు, పెళ్ళి చేసుకోదు దండగా, ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. వీళ్ళంతా ఫెయిల్యూర్స్, వీళ్ళంతా పెళ్ళిని, మ్యారేజ్ని ఎట్లా హ్యాండిల్ చేయడం తెలియని వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు. సింగిల్గా ఉండడం బెటర్, మనం హ్యాపీగా ఉండగలిగితే మనం సింగిల్గా ఉండొచ్చు, జంటగా ఉండొచ్చు, 100 మందితో కూడా ఉండొచ్చు అనమాట. ఓ గ్రూప్తో కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు, మనం హ్యాపీగా ఉండడం నేర్చుకుంటే. సో అది నేను ఒక చిన్న దాంట్లో ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. టోల్టెక్ విజ్డమ్లో డు నాట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఎవరైనా తెలుగులో చెప్పగలరా? డు నాట్ టేక్ ఎనీథింగ్ పర్సనలీ. మరి ఇక్కడంతా చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ ఉన్నారు. ఒక్కసారి గట్టిగా మాస్టర్కి క్లాప్స్ కొట్టండి, గట్టిగా. పర్ఫెక్ట్గా చెప్పారు సార్. మీ పేరు సార్? వెంకటరమణ గారికి ఇంకోసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూపర్. వ్యక్తిగతంగా ఏది తీసుకోరాదు. సో ఈరోజు ఇది డిస్కస్ చేద్దాం. మనం రోడ్డు మీద పోతున్నాం అనుకోండి, ఈరోజు నేను ఈ బోరబండ గల్లీ నుంచి వస్తున్నాను అనమాట. ఆ సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇట్లా కట్టు కొడుతున్నాను నేను, ఇట్లా కారు వస్తుంది, ఇట్లా దగ్గర నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నాడు వాడు. ఏంటనైనా ఇట్లా డ్రైవింగ్ చేస్తున్నారు ఏంద్రా బాబు, ఓల్డ్ సిటీ లాగా ఉంది ఏంద్రనైనా. ఓల్డ్ సిటీలోనే అట్లా డ్రైవింగ్ చేస్తారనమాట. మామూలుగా పెద్ద పెద్ద రోడ్లు ఇట్లా డ్రైవ్ చేయరు. చుట్టుపక్కల చూస్తే అంతా కొద్దిగా స్లమ్ ఏరియాలా కనబడ్డది అనమాట. ఆ చిన్న రోడ్ నుంచి వస్తుంటే ఓకే, కొద్దిగా జాగ్రత్త నడవాలి. కానీ నార్మల్గా ఏమవుతుంది, మనము ఎవడన్నా ఇట్లా కట్టు కొట్టేసి లేకపోతే ఇంకేదైనా చేసి అనుకోండి, మనం సడన్ బ్రేక్ చేసినాం అనుకోండి, మనకు ఏమవుతుంది, మనకేమనిపిస్తుంది చెప్పండి? జనరల్గా మనకని కాదు, ఎవరికన్నా కానీ ఒక జనరల్గా ఎవడన్నా సడన్గా కట్టు కొట్టిండు అనుకోండి, లేకపోతే మనల్ని గుద్దేసి వెళ్ళిపోయింది అనుకోండి, మనకేమనిపిస్తుంది? కోపంగా అనిపిస్తుంది. ఇంకా మనం తిడుతూ ఉంటాం. పదాలు ఎందుకు మంచిగా చెప్పచ్చు, మనం ఫ్రీగా మాట్లాడచ్చు. మనం అందరం ఫ్రెండ్సే. ఇక్కడ తిడతారు. మనం తిడితే వాడేం చేస్తాడు? వాడు అంతకంటే ఎక్కువ తిడతాడు. అరే నువ్వేంద్రా, నీకు పెద్ద కారు ఉందారా నువ్వు అని చెప్పి మనం తిడతాడు అనమాట. ఆ కారోడు ఉంటే ఎక్కువ తిడతాడు, బైకోడు అయితే ఇంకెక్కువ తిట్టేసుకొని వెళ్ళిపోతాడు, అవునా కదా. సో మనం తిడితే వాడు 4 మాటలు ఇంకెక్కువ తిట్టేస్తాడు, నీకే డ్రైవింగ్ రాదని చెప్పి వెళ్ళిపోతాడు. కొంతమంది సైలెంట్గా వెళ్ళిపోతారు. సైలెంట్గా వెళ్ళిపోయేటోళ్ళు అట్లా ఉండరు, ఇట్లా కట్టు కొట్టారనమాట.
వాడు డామినేషన్ ఉంటాడు, వాడు 4 తిట్టడానికే ఉంటాడు అనమాట. ఏం మనం చూస్తున్నాం అనుకో, మనం సీరియస్ చూస్తున్నాం అనుకో, వాడు కూడా ఇట్లా సీరియస్ చూసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. నీకు డ్రైవింగ్ రాదురా అని అనుకో, నీకు కూడా డ్రైవింగ్ రాదురా అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. తప్పు ఎవరిదైనా ఉండొచ్చు, తప్పు మనది ఉండొచ్చు, తప్పు వాడిది ఉండొచ్చు, కానీ గొడవ అయిపోతుంది అనమాట. సో లైఫ్లో కూడా మనం ఏం చేసినా కానీ ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటుంటూనే ఉంటాడు అనమాట. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాను, వాడెవడో కట్టు కొట్టాడు అనుకుందాము, ఏం కాలేదు కార్కి, కాకపోతే సడన్ బ్రేక్ వేసా కాబట్టి మనకు కోపం వచ్చేసింది. నేను తిట్టిన అనుకోండి, వాడు తిట్టిండు అనుకోండి, నేను క్లాస్కి రాగలను టైంకి? చెప్పండి, టైంకి రాలేను, అవునా కదా? సో తప్పెవరిది కాదు. ఆ సిచ్యువేషన్లో అట్లా ఏమైంది, నేను అక్కడ అంటే నా ఫోకస్ ఎక్కడుంది, దాని మీద ఉంది, ఆ గొడవ మీద ఉంది, ఇక్కడ లేదు, అవునా కదా? ఫోకస్ ఇక్కడ రావాలని లేదు. వాడు నాకు కార్కి అడ్డం ఎందుకు పెట్టిండు, ట్రాఫిక్ ఎందుకు జామ్ చేసిండు అని మనం కొట్లాడతాం అనమాట. లాస్ట్కి ఎట్ ద ఎండ్ నేను లేట్గా వచ్చినట్టే నాదే తప్పు, కానీ ఆ సిచ్యువేషన్లో అక్కడ గొడవ పడుతూ కూర్చున్నా, అంటే ఫోకస్ లేదు, లేట్గా రావడం అనేది నాదే తప్పు. కానీ అక్కడ వాడు గారు అడ్డం పెట్టేసి మనం ఎమోషనల్ అయిపోయి కోపం వచ్చేసి మనం గొడవ పెట్టుకుంటాం అనమాట. మనము ట్రావెల్ చేస్తున్నాము, మంచి లొకేషన్కి వెళ్తున్నాం, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్తో. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఇట్లా తిట్టుతున్నారు అనుకోండి, నేను డ్రైవింగ్ చేస్తున్నా, ఇప్పుడు నేను ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలా? ప్రశాంతంగా ఉండాలి. కానీ ఉంటామా? ఇది మంచి ఆన్సర్, ప్రశాంతంగా ఉండాలనేది చాలా పర్ఫెక్ట్ ఆన్సర్. కానీ మనం పర్ఫెక్ట్గా ఉంటామా లైఫ్లో? ఆ టైంలో ఎట్లుంటుంది మన పరిస్థితి? నన్నే అంటావా అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇంకా రివర్స్గా ఇంకా 4 కామెడీలు వేస్తాం అనమాట. అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు డ్రైవింగ్ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు. మీరు చూడండి, మనం ఇరిటేషన్లో డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, అబ్జర్వ్ చేయండి, మనం యాక్సిడెంట్ కూడా చేయొచ్చు. తప్పు మనది కాకపోయినా, అరే వాడు నాకు అడ్డంకి వచ్చినా మనం గుద్దొచ్చు, నా తప్పు కాదు కదా అని గుద్దొచ్చు. అంటే మనం అక్కడ యాక్సిడెంట్ ఆపడానికి మనం చూడం అనమాట, నా తప్పు లేదు అనే ఫీలింగ్లో మనం వెళ్తుంటాం. అంటే ఎమోషనల్గా కోపంలో మనం డ్రైవింగ్ చేస్తుంటాం. ప్రశాంతంగా ఉండాలని మనకు తెలుసు, కానీ ఆ సిచ్యువేషన్లో మనం ఎట్లయిపోతాం అంటే ట్రిగర్ అయిపోతాం, కోపం వచ్చేస్తుంది, అవునా కదా? సో ఆ సిచ్యువేషన్లో కూడా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేది ఎవరు? మీ అమ్మనా, మీ నాన్ననా, ఎవరు చెప్తారు మనకు ప్రశాంతంగా? ఆ సిచ్యువేషన్లో కూడా ఆ కోపంలో మన కోపం వచ్చేస్తుంది. ఎందుకు రాదు? ఎవరికైనా వస్తుంది. మన ఇంట్లో వాళ్ళని తిడితే, మన తాత ముత్తాతలను తిట్టినా, మన అమ్మానాన్ని తిట్టినా ఎవరికైనా కోపం వస్తుంది, అవునా కదా? మరి ఆ స్థితిలో కూడా ప్రశాంతంగా ఉండాలి అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ ఆ టైంలో మనకు గుర్తొస్తుందా? ఆ కోపంలో గుర్తురాదు. మరి అప్పుడు ఆ క్షణంలో మనకు ఎవరు చెప్తారు ప్రశాంతంగా ఉండాలి అని? సో మనం ప్రశాంతంగా ఉండాలి అనేది ఇక్కడ ఒకసారి చెప్పాడు, కాన్షియస్నెస్ చెప్తుందని, అంటే మన అంతరాత్మ. కానీ అదే అంతరాత్మ మనం మాట వింటామా? వినగలిగితే ఎంతో హ్యాపీగా ఉంటాం. మీకు తెలుసా అసలు మన అంతరాత్మది వాయిస్ మనం వింటే 100%, అంటే అప్పుడప్పుడు వింటుంటాం, కానీ 99% అంటే నాన్ మెడిటేటర్ గురించి మాట్లాడుతున్నాం, అసలు వినరనమాట. మన లోపల ఏం జరుగుతుంది అనేది మనం వినం. అందుకనే ఈ గొడవలు, ఈ కొట్లాటలు, ఇవన్నీ. వాడేమంటే నేను ఇంకా 4 గంట అనే స్థితిలో ఉంటాం అనమాట. మన లోపల ఉన్నది మనం వినం. మన లోపల ఉన్నది ఏమంటుంది అంటే, అరే ఎందుకురా గొడవ పడుతున్నావు, ఏదో ఒకసారి సారీ చెప్పేస్తే అయిపోతుంది, లేకపోతే మేడం అన్నట్టు పాట మారిస్తే మూడ్ మారిపోతుంది. సో ఇట్లాంటి మనం ఆలోచించాం, మనం అహంకారంకి వెళ్తాం అనమాట. నేను, నాది అనే సిచ్యువేషన్కి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తామంటే మనం గొడవ పడతాం. గొడవ పడిన తర్వాత ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ గొడవ పడ్డాం అనుకోండి, మిగతా 3.5 గంటలు మన మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఆడకపోయి ఏమైనా సీనరీస్ ఉన్నాయనుకోండి, ఎంజాయ్ చేస్తామా? మనం ఒక్కరం ఎంజాయ్ చేయము, మిగతా 3 ఎంజాయ్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు ట్యూన్లో ఉన్నారు. సో చూడండి, అంటే ఎవరికి బాధ, ఎవరికి కష్టాలు చెప్పండి? ఎవరు ఎంజాయ్ చేయట్లేదు అక్కడ, ఆ సిచ్యువేషన్లో ఎవరు ఎంజాయ్ చేయట్లేదు? ఆ ఒక్క పర్సనే ఎంజాయ్ చేయట్లేదు, మిగతా 3 ఉన్నారు. అంటే ఎవడైతే మాట్లాడిండో, ఎవడైతే గొడవ పడుతున్నాడో, ఎవడైతే ఈగోకి పోయిండో, వాడు లైఫ్లో ఎంజాయ్ చేయరు, హ్యాపీగా ఉండరు. నేను, నాది అనేది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట ఈ భూమి మీద. అంటే పొగిడినా పడిపోవద్దు, తిట్టినా కుంగిపోవద్దు అనమాట. స్థితప్రజ్ఞతను ఉండాలి. అది ఎవరు చెప్తారు, ఎవరు నేర్పిస్తారు మీకు? స్కూల్లో నేర్పిస్తారా స్థితప్రజ్ఞత? ఎవరన్నా తిట్టింది అనుకోండి, ఇప్పుడు నేను కారులో నడుస్తున్నప్పుడు ఎవడన్నా తిట్టేసరికి మనం కోపం వచ్చేస్తుంది. ఎవడన్నా పొగిడిన అనుకోండి, ఇప్పుడు మనం సీఎం పిఎం అయినాం అనుకోండి, ఎవడో పొగుడుతూనే ఉంటారు. ఇక అప్పుడు ఏమైపోతుంది, మనకు అహంకారం వస్తుంది, నేను చెప్తేనే అన్ని నడవాలా, అవునా కదా? అప్పుడు ఏమవుతుంది, నేనే గ్రేట్, నేను చెప్పిందే నడుస్తుంది. అంటే ఒక హై లెవెల్కి వెళ్ళిపోయాను అనమాట. మనము ఎవరైనా పొగిడితే పొంగిపోతుంటాం. సో పొంగిపోయినప్పుడు అహంకారం వస్తుంది అనమాట. సో స్థితప్రజ్ఞత ఉండాలి.
అంటే మనం హయ్యర్లో ఉన్న నార్మల్గా ఉండడం ఉండాలి, లో లెవెల్లో ఉన్నా కూడా ఎవడు తిట్టినా కానీ ప్రశాంతంగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఇది ఉట్టి ధ్యానంలోనే పాసిబుల్ అవుతుంది, ఓన్లీ ధ్యానం ద్వారా అవుతుంది. మీరు ఎన్ని భగవద్గీతలు చదవండి, ఎన్ని శ్లోకాలు చదవండి, మీరు నేర్చుకోరు. మీరు పండితులే అవుతారు. పండితులు అంటే ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది అంతే. చెప్పడం వరకే, సార్ చెప్పినట్టు ప్రశాంతంగా ఉండాలి అనే వరకే వస్తుంది, కానీ ఇంప్లిమెంట్ చేయడం రాదు. ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. భగవద్గీత శ్లోకాలు మనం రోజు చదివినంత మాత్రం వచ్చినట్టు కాదు, దాన్ని మనం ఆచరణలో పెట్టాలి. ఇంప్లిమెంట్ అంటే ఏంది? ఆచరణ. మన రోజువారీ ఆచరణలో పెట్టాలి. ఒకసారి ఏమైందంటే, మా అమ్మ చనిపోయి 2 ఏళ్ళు అయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ని ఏదో ఫంక్షన్లో కలిసా అనమాట. కలిస్తే ఆమె వచ్చి నేను ఫస్ట్ టైం చూసిందన్నమాట, చాలా ఏళ్ళ తర్వాత. చూసి ఏడుస్తుందనమాట. మీ అమ్మ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అని బాధపడుతుంది అనమాట. నేను చెప్పిన, ఎవరైనా పుట్టిన వాళ్ళు చనిపోతారు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు, దాంట్లో బాధపడాల్సింది ఏముంది అన్న. ఆ ఏడుపు ఆగిపోయింది ఆమె ఒక్క నిమిషంలో. ఏంద్రా ఈడేంద్రా, నేను ఆమెకన్నా చిన్న పిల్లగాడు, నేను ఈడేంద్ర ఇట్లా మాట్లాడుతున్నాడు. పక్కన కూర్చోట్టింది, బాబు నువ్వు చెప్పింది కరెక్టే, నేను రోజు భగవద్గీత చదువుతా, కానీ భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని నువ్వు చెప్తున్నావు, చాలా గ్రేట్ అని అంటుంది. అంటే ఆచరణలో పెట్టడం ఇంకా రాలేదు, రోజు చదువుతుందంట ఆమె. సో ఆమె చాలా ఆనందపడిపోయింది. అప్పుడు నేను ధ్యానం గురించి చెప్పిన. యోగి కా కృష్ణుడు అర్జునుడికి చెప్పింది 3 లోకాలు పాలించు, 30 ఊర్లు సంపాదించు ఇట్లా అనలేదు. యోగి భవ అర్జున అన్నాడు. సో యోగివి కావాలి అంటే ఏంటి? యోగి అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? యోగి కా అర్జున అంటున్నాడు. ఎంతమంది ఇక్కడ భగవద్గీత చదివారు? ఎంతమంది? పెద్ద కష్టమేం లేదు, రోజు ఒక శ్లోకం చదవండి అంతే. రోజు ఒక శ్లోకం. ఒక 2 ఇయర్స్కి ఏమవుతుందంటే మీరు కంప్లీట్ అయిపోతుంది. మీకు చాలా టైం ఉంది. మీ లైఫ్లో పర్పస్ ఏంది అనేది తెలిసిపోతుంది. మీరు ఎంత డెవలప్ కావాలి, ఎంతలో ఉన్నారు, ఎంత డెవలప్ కావాలి అనేది మీకు తెలిసిపోతుంది. స్థితప్రజ్ఞత అంటే ధ్యానం చేస్తూ చేయాలి. ఎందుకంటే లేదా మేడంలాగా ఆంటీలాగా అయిపోతారు అనమాట. చదువుతారు కానీ అర్థం కాదనమాట. ఎవరైనా పోతే ఏడవడము, ఎవరైనా మెడల్ ఇస్తే నవ్వడం, సంతోషపడి ఉప్పొంగిపోయి మాట్లాడడం, ఇట్లా చేస్తారనమాట. సో స్థితప్రజ్ఞత అనేది అక్కడ చెప్పబడుతుంది, కానీ ఆచరణ మాత్రం ధ్యానం ద్వారానే. సో యోగి కా అర్జున అంటాడు. అంటే యోగివి కా నాయనా, అంటే యోగికి ఉండే లక్షణాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒకటి స్థితప్రజ్ఞత అనమాట. యమ్హినాం వ్యదయంతేతే పురుషాం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే అంటాడు ఒక శ్లోకంలో. అంటే ఎవడైతే సుఖ దుఃఖాలను సమానంగా చూస్తాడో వాడు అమృతత్వానికి అర్హుడు అంటాడు అనమాట. అమృతత్వం అంటే ముక్తి, మోక్షం అనమాట. దానికి అర్హత సంపాదిస్తాడు అని. నేను ఈ శ్లోకం ఎవరికైనా కొత్త వాళ్ళకి చెప్పిన అనుకోండి, అమ్మో నాకు ఇది చాలా కష్టం, సుఖ దుఃఖాలను ఎవడు సమానంగా చూస్తాడు, నాకు కష్టం అంటారు అనమాట. నేనంటే ఇంకో పర్లేదు, కష్టమైతే పర్లేదు, ఇంకో 10 జన్మలు ఎత్తంట. అప్పుడు నేర్చుకుందిలే, ఇప్పుడు తొందర ఏముంది, ఇంకో 10 జన్మలు ఉంటాయి నీకు. 10 జన్మలు నేర్చుకోతే ఇంకో 100 జన్మలు ఉంటాయంట. ఒక ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట, మా కజిన్. వాడు ఎవరినో చూపించుకుంటా, వీడు రియల్ ఎస్టేట్ అనమాట. ఫుల్ డబ్బులు 10 కోట్లు కాదు, 30-40 కోట్లు ఉంటాయి. ఈ పాటికి ఇంకెక్కువనే ఉండొచ్చు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ 30 కోట్లు అనమాట. ఇప్పుడు 60 కోట్లు ఉండొచ్చు. వాడు ఎవరినో చూపిస్తూ అంటారు అనమాట, పిచ్చి, ఒక ఆమెను చూపించి పిచ్చి దానిలా మాట్లాడుతుంది అన్నాడు. డబ్బులు సంపాదించడం అనేది కూడా పిచ్చి అని వాడికి అర్థం కాలే. నాదంతా కాదు, అదే ఎక్కువ పిచ్చి అన్నాడు. 10th క్లాసు 6 సబ్జెక్టులు ఫెయిల్ అంటామా, లేకపోతే ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అంటామా? ఒక్కటైనా ఫెయిలే అంటాం. అది ఆయనకు అర్థం కావట్లేదు అనమాట. నాకంటే పెద్దోడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చెప్పొద్దు. నాకు చిన్నోడు అనుకో ఇంకో కొద్దిగా హార్ష్గా మాట్లాడుతుండే. సో పిచ్చి, కొంతమందికి డబ్బు పిచ్చి ఉంటుంది, కొంతమందికి జాబ్ పిచ్చి ఉంటుంది, కొంతమందికి పొజిషన్ అనే పిచ్చి ఉంటుంది, కొంతమందికి రిలేషన్షిప్ పిచ్చి ఉంటుంది. కొడుకు, అమ్మ, నాన్న, సక్సెస్, ఇల్లు, కారు, ఇట్లా పిచ్చి లేని మనుషులు అనేవాడు లేడు. సో ఇవన్నీ దాటుకొని వెళ్తేనే వాడు ఎవడైతే ఉంటాడో, డిటాచ్మెంట్ ఎవడైతే అవుతాడో వాడు యోగి అయ్యే లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో ఈ సమదుఃఖం సుఖం, ఈ సుఖాల్ని దుఃఖాలని సమానంగా ఎవడైతే చూడగలడో, చెప్పడం కాదు, చెప్పడం ఎంతోమంది, ఎన్నో లక్షల మంది చెప్తారు, కానీ ఎవడైతే ఇంప్లిమెంట్ చేయగలడో, ఆచరణ పెట్టగలడో వాడు యోగి అనమాట. ఆ లెవెల్కి మనం రావాలి. ఎవడన్నా పొగిడిన అనుకోండి, పొంగిపోవద్దు. కొంతమంది ఉంటారనమాట, వాళ్ళకు తెలుసు ఈయన పొగిడితే డబ్బులు ఇచ్చేస్తారని.
ఆయన దగ్గరకు వచ్చేసి, సార్ మీరు గ్రేట్ సార్, మీరు దేవుడు సార్, మీరు అది సార్ ఇది సార్ అంటే, అవునా అవును ఎంత డబ్బులు కావాలంటే 10,000 తీసి ఇచ్చేస్తాడు అనమాట. నేను చెప్తుంటా, అరే నేను పొగుడుతున్నారు, అట్లా పొగిడి నేను లేపుతున్నారు, నీ దగ్గర డబ్బులు తీసుకుంటా, పర్లేదు నాకు తెలుసు అయినా కానీ నేను ఇస్తా అంట. అది వీక్నెస్, అది మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వాలి తప్ప పొగిడితే ఇవ్వడం అనేది వీక్నెస్. ఆయనకు అర్థం కావట్లేదు. అట్లా ఎవడన్నా తిట్టిండు అనుకోండి, నీకేం తెలుసురా నువ్వు మూర్ఖుడా అని తిట్టిండు అనుకోండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట కొంతమంది. రేపు పొద్దున ఇక వాడు మొహం కూడా చూడరు, ఇక తలుపులు వేసేసుకొని బాధలు పడిపోయి కుంగి కృషించి. ఇంకొంతమంది అయితే నేను చూస్తుంటా, పేపర్లో చదువుతూ ఉంటాను అనమాట, 10th ఫెయిల్ అయితే వాడు చచ్చిపోతాడు వాడు. సో అలాంటి స్థితిలో ఉంటాం మనం అంతా. చదువు కాదు, జ్ఞానం అనేది ఇంపార్టెంట్. చదువులు ఎవడన్నా చదివేస్తాడు. నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఒక న్యూస్ పేపర్ చదివాను అనమాట. దాంట్లో ఏముందంటే, ఒక డాక్టరు, వాళ్ళ హస్బెండ్ డాక్టరే, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, ఫెయిల్ అయింది, ఆపరేషన్ ఫెయిల్ అయిందనమాట. సో ఆపరేషన్ ఫెయిల్ అయితే ఆ రిలేటివ్స్ ఏం చేసినారంటే ఆ హాస్పిటల్ని ధ్వంసం చేసేసింది అనమాట. ఈమె వల్లనే ఫెయిల్ అయింది, ఎవరైతే పేషెంట్ ఉన్నాడో చనిపోయాడు అని చెప్పి పెద్ద గొడవ చేసేసింది అనమాట. చేస్తే ఆ అమ్మాయి ఏం చేసిందంటే నెక్స్ట్ డే సూసైడ్ చేసుకున్నాను. ఏం చెప్పిందంటే సూసైడ్ నోట్ రాసింది, నేను నా బెస్ట్ ఇచ్చిన, ఈ తప్పుకి ఆమె పేషెంట్ ఎవరైతే చనిపోవడం కారణం నేను కాదు, ఇది ప్రూవ్ చేయడానికి నేను చనిపోతున్నా అని చేసింది, చనిపోయింది ఆమె. ఎంత మూర్ఖులు ఉంటారు చూడండి ఇలాంటి. మరి డాక్టర్ చదివినంత మాత్రాన జ్ఞానం వచ్చినట్ట? ఎవరు నేర్పిస్తారు ఇవంతా మీకు? స్కూల్లో నేర్పిస్తారా? కాలేజీలో నేర్పిస్తారా? మీరు జాబ్ చేసే దగ్గర నేర్పిస్తారా? మీకు మీరే నేర్చుకోవాలా, ఎక్కడ నేర్పారు? ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఎవడు ఏం తిట్టినా కానీ, అరే నేను ఎందుకు బతుకున్నా, చచ్చిపోతే అయిపోతుంది అనే ఫీలింగ్ ఉంటాడు. ఇది నేను చూసి చెప్తున్నా, నేను ఊహించుకొని చెప్పట్లేదు. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకు సూసైడ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుంది అంటారు అనమాట. కొంతమంది అడుగుతా, ఎందుకు ఊరికే చచ్చిపోతే బాగుంటుంది అంటే బోర్ కొడుతుంది అంటారు. అరే బోరు కొడితే చచ్చిపోవడం ఏంద్రా బాబు అంటే మీరు బోరు కొడుతుంది అంటే మీరు మనసును దాటలేదు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఆ మనసును దాటాల. మనసును దాటిన అనుకోండి, మీరు ఎప్పుడు ఏ క్షణంలోనా ఎప్పుడైనా కానీ ఎంజాయ్ చేస్తారు. యోగికి ఉండే లక్షణం అదే అనమాట. మీరు ఎక్కడున్నా కానీ ఆనందంగా ఉంటారు. మీరు ఆనందంగా ఉండడమే కాదు, మీ చుట్టుపక్కల కూడా ఆనందాన్ని క్రియేట్ చేస్తారనమాట, సృష్టిస్తారు. ఉత్తర గీతలు ఏముంటుందంటే, నిమిషార్థం వా ఎత్ర తిష్టతి యోగినః తత్ర కురుక్షేత్ర ప్రయాగ నైమిషం వనం. అంటే ఒక యోగి ఒక నిమిషమైనా అర్ధ నిమిషమైనా ఎక్కడ కాలు పెడతాడో కురుక్షేత్ర ప్రయాగ నైమిషం వనం అంటారు అనమాట. ఈ మూడేంటి? కురుక్షేత్ర ప్రయాగ నైమిషం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? పుణ్యక్షేత్రాలు. ఒక యోగి ఒక్క క్షణమైనా అర్ధ క్షణమైనా ఒక ప్లేస్లో ఒక కాలు పెడితే అది పుణ్యక్షేత్రం అవుతుంది అంటారు. పుణ్యక్షేత్రం అంటే ఏంటి? ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం కృష్ణుడికి. మనకు అన్నీ కృష్ణుడే నేర్పిస్తుంటాడు. అంటే ఏంటి పుణ్యక్షేత్రం అంటే ఏంటి? హోలీ ప్లేస్. వెరీ గుడ్, ట్రాన్స్లేట్ చేస్తున్నారు. సరే, హోలీ ప్లేస్లో ఏమవుతుంది? మీరు వెళ్తే ఏమవుతుంది? మీకు మనశ్శాంతి ఉంటుంది, ఇంకా పుణ్యం వస్తుంది, ఇంకా మీకు ధ్యానం తర్వాత ఈ మిగతా 3 తెలుసు కదా, చెప్పండి. ధ్యానం తర్వాత ఏంటి? స్వాధ్యాయం తర్వాత సేవ. నాతో పాటు అందరు చెప్పండి. ధ్యానం, సజ్జన సాంగత్యం. చెప్పండి, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సేవ. సేవకి లాస్ట్కి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే ధ్యానము, స్వాధ్యాయం ఉండాలన్నమాట. ఫస్ట్ బేసిక్స్. అంటే ధ్యానం చేస్తూ అధ్యాయం అంటే నేను ఇంకా ఎంత డెవలప్ కావాలి, నేను ఎట్లున్నా, నా లోపల ఇంకెట్లా నడుస్తుంది, ఏమేమి వాయిస్లు వస్తున్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుండాలి. బుక్ చదువుకుంటే వాడు చెప్తుంది కరెక్టా రాంగా ఎట్లా అనమాట. సజ్జన సాంగత్యం అంటే ఇప్పుడు ఎవరైతే సత్యం మాట్లాడతారో వాళ్ళతోని సాంగత్యం చేయాలి. ఓకేనా మాస్టర్స్? వాళ్ళతో సాంగత్యం చేస్తుంటే మనకు ఎప్పుడైతే సత్యంలో ఉంటామో అప్పుడు ఆనందంగా ఉంటాం అనమాట. మనం ఆనందంగా లేము అంటే మనం అసత్యంలో ఉన్నట్టు. మనం కష్టాల్లో ఉన్నామంటే మనం సత్యంలో లేనట్టు. సత్యం తెలుసుకోవడానికే ఉన్నాం. కృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు సత్యం తెలుసుకుంటే నేను ఉండే లోకానికి నువ్వు వచ్చేస్తావు అని, సత్యలోకానికి వచ్చేస్తావు అని. సో సత్యం తెలుసుకోవాలి. సత్యం ఏంటంటే పుట్టుట ఎంత సత్యమో పోవడం కూడా అంతే సత్యము. దాని గురించి మనం బాధపడద్దు.
అర్థమవుతుంది మాస్టర్స్? మనం బాధపడుతున్నాం అనుకోండి, ఇంకా మీకు ఇంకా తెలియదు, ఇంకా మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ పోవాల్సిందే. యోగి అంటే ఎవరైతే స్థితంగా ఉంటాడో, అన్ని కష్టాలని సుఖాలని సమానంగా చూసి ఎవడైతే ఉండగలడో వాళ్ళలాగా కావాలన్నమాట, వాళ్ళలాగా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, ఎవరైనా మనకంటే ఎక్కువ జ్ఞానం ఉందనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడానికి ట్రై చేయాలన్నమాట. వాళ్ళకి ఎంత తెలుసు, ఎంత మనం నేర్చుకోవాలి. ఏదైనా సినిమా చూస్తున్నాం అనుకోండి, దాంట్లో ఏం నేర్చుకోవాలని చూడాలి. భగవద్గీత ఉందనుకోండి, దాంట్లో ఏం నేర్చుకోవాలని చూడాలి. సీరియల్స్ ఉన్నాయనుకోండి, దాని నుంచి ఏం నేర్చుకోవాలని చూడాలి. మీ ధ్యాస ఎటు ఉంటే అటే మీరు డెవలప్ అవుతారనమాట. ఇది కరెక్టా రాంగా, అసలు కృష్ణుడు ఉన్నాడా లేడా ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోండి, మీ జీవితం అక్కడనే ఉంటుంది, ఇంకెప్పటికి డెవలప్ కారు మీరు. సో మీ ధ్యాస దేని మీద ఉండాలంటే లెర్నింగ్ మీద ఉండాలి, నేర్చుకోవడం మీద ఉండాలి. ఇప్పుడు ఈ గంట మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ గంటలో మనం ఏం నేర్చుకున్నాము, ఏం ఆచరణలు పెట్టాలని నేర్చుకున్నారనుకోండి, మీరు ఒక 1% అన్న డెవలప్ అవుతారనమాట. సో జపాన్లో కీజ్ అనే ఒక వర్డ్ ఉంటుంది, స్టూడెంట్స్కి నేర్పిస్తారనమాట. అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ అట్లాంటివి ఏం నేర్పారు. ఎప్పుడు చూసినా ఐఐటీలు ఐఐఎంలు ఇవే ఉంటాయి. వాడు ఐఏఎస్ అయిపోవాలి, ఐఐటీలు అయిపోవాలి, డాక్టర్లు అయిపోవాలంటారు, కానీ అసలు వాడు డాక్టర్లు అయిపోవాలంటారు. డాక్టర్లు అయిన తర్వాత వాళ్ళేం ఊరేసుకొని చచ్చిపోతారు. నేను మా వదిన డాక్టర్ అనమాట, వాస్కులర్ సర్జన్. వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తుంటా, డాక్టర్లు ఎంత తిక్కగా ఉంటారంటే మనమే మంచిగా అనిపిస్తాం. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన అనుకోండి, పర్సనల్గా వాళ్ళు కనబడినప్పుడు బాగానే ఉంటారు. వాళ్ళు పర్సనల్గా ఫ్రెండ్షిప్ చేసిన అనుకోండి, వాళ్ళంతా తిక్కోళ్ళు ఇంకోళ్ళు ఉండరు అనమాట. రకరకాలుగా ఉంటారు ఒక్కొక్కరు. అమ్మో బాబో, వీళ్ళతో మాట్లాడడం కన్నా మన పని మనం చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అట్లా ఉంటారు అనమాట, కనబడడానికి అట్లా ఉంటారు. సో స్థితప్రజ్ఞత ఉండదు, ఒకటి చెప్తే ఒకటి చేస్తుంటారు, అట్లా ఉంటారనమాట. సో ఇవన్నీ మీకు ధ్యానంలో నేర్పిస్తుంది. మీకు సెల్ఫ్ కాన్షియస్నెస్, సార్ ఒకసారి చెప్పారు, కాన్షియస్నెస్ అది నేర్పిస్తుంది అనమాట. కానీ కాన్షియస్గా ఉండాలంటే ఫస్ట్ మైండ్ని దాటాలి అంటే ధ్యానమే చేయాలి. అర్థమవుతుంది మాస్టర్స్? ధ్యానం చెయ్యందే మీరు ఇది దాటరు. సో మళ్ళీ మనం సబ్జెక్ట్కి వద్దాం. డు నాట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. సో నేను ఎంత చెప్పినా కానీ మీరు ఆచరణ పెట్టందే మీరు డెవలప్ కారు. గుర్తుపెట్టుకోండి. ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేసినారు అనుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉంటారనమాట. ఒక చిన్న స్టోరీ చెప్తాను అనమాట. నేను ఎప్పుడో ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ అది స్టోరీ చూశాను నేను. ఒకసారి ఏమవుతుందంటే, కృష్ణుడు ఒక యజ్ఞం చేస్తుంటాడు అనమాట. యజ్ఞం చేస్తుంటే ఎవరో బ్రాహ్మణుడు వస్తాడనమాట, ద్వారకలో వచ్చి కృష్ణుడిని ఇష్టమున్నట్టు తిడుతుంటాడు అనమాట. వాళ్ళ ఇంట్లో చనిపోతారు, పిల్లలు చనిపోతారు, ఒకరి తర్వాత ఒకరు, మూడో పిల్ల కూడా చనిపోతుంది అనమాట. ఇప్పుడు 4వ పిల్ల ప్రెగ్నెంట్, ఇంకా పుట్టబోయేది ఉందన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని తిట్టింది అనుకోండి అకారణంగా, మీరేం చేస్తారు? ఏదో పనిలో ఉన్నారు మీరు, ఏం చేస్తారు? మీరు తిరిగి తిట్టడం ప్రారంభిస్తారు. నార్మల్గా జరిగేది చెప్పండి. నేను చాలా ఉత్తముడిని, నేను అట్లా వదిలేయండి. అదంతా ఉత్తముళ్ళ మాటలు పక్కన పెట్టేసి జనరల్గా జరిగేది తిడతాం. మీరు క్రికెట్ ఆడుతూ ఎంతమంది క్రికెట్ ఆడారు ఒకప్పుడు? పిల్లలు ఉన్నారు, వెరీ గుడ్. స్లెడ్జింగ్ ఎప్పుడైనా చూస్తుంటారా? క్రికెట్ చూస్తుంటారా? క్రికెట్ ఎవరు చూడట్లేదా? పిల్లలు వాళ్ళ వెనకాల అయితే చూస్తున్నారు. సార్ మీరు లైఫ్లో ఏం చేస్తున్నారు సార్? మీరు ఎంజాయ్ చేయట్లేదా? మీరు ఫస్ట్ నలుగురు మధ్యలో ఓకే సార్, మీరు చెప్పండి, మీ లైఫ్లో మీరు ఏం ఎంజాయ్ చేస్తుంటారా? మీరు ఎంజాయ్ చేసి సినిమాలు చూస్తారా? మీ పేరు శేషశయన రావు. వావ్, ఎంత అద్భుతమైన పేరు చూడండి, శేషశయనం. ఎవరుంటారు? శేషశయనం అంటే ఎవరుంటారు? విష్ణు ఉంటాడు. ఇంత అద్భుతమైన పేరు. మీరు లైఫ్లో ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి ఏం చేస్తారు? మీరు ధ్యానం చేస్తారా? ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి సార్కి. మీరు ఊరికే చెప్పినా కానీ ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. నిజంగా చేస్తారా ధ్యానం? ఇంకా అంతే, ఇంకేం చేయరు. బుక్కులు చదవండి నెక్స్ట్ టైం నుంచి, ఓకేనా? మంచి బుక్కులు ఉన్నాయి మనకు. టోల్టెక్ విజ్డమ్ గురించి నేను చెప్తున్నా. దాంట్లో 4 పాయింట్లు ఉన్నాయి. దాంట్లో ఒక్క పాయింట్ గురించి నేను చెప్తున్నా. దాంట్లో ఇంకా మిగతా 3 అద్భుతమైన వాక్యాలు ఉన్నాయన్నమాట. అది మీరు నేర్చుకున్నారనుకోండి, నేను ఈ డు నాట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ ఎప్పుడైతే నేను ఆచరణ పెట్టడం స్టార్ట్ చేశాను, నేను హాయిగా ప్రశాంతంగా లైఫ్ ఎంత ఆనందంగా అనిపించిందంటే అంత ఆనందంగా అనిపించింది. ఏదైనా వస్తుంది సాధన చేస్తే, వంట అయినా వస్తుంది, మనకు డ్రైవింగ్ అయినా వస్తుంది, ఏదైనా వస్తుంది. సాధన చేయాలి, భయపడొద్దు. ఆ లేడీస్ ఎట్లుంటారంటే డ్రైవింగ్కి భయపడుతుంటారు. సరే, ఇది మన టాపిక్ కాదు. అయితే మనం వంట చేస్తే వాళ్ళు ఎవరన్నా ఒక్కరు విమర్శించింది అనుకోండి, మనం చాలా డిసప్పాయింట్ అవుతాం. అవునా కదా? ఇంత కష్టపడుతున్నాము, ఇంత పెద్ద మాట మాట్లాడతాడు, ఉప్పు ఎక్కువైంది అంటాడా,
లేదా ఉప్పు ఎక్కువైతే నిమ్మకాయ పిండుకోవచ్చు కదా, ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు కదా, నన్ను ఇంత మాట అంటాడా అని కోపం వచ్చేస్తుంది. సో కోపంలో మనం ఏం చేస్తామంటే రేపటి నుంచి నువ్వే వంట చేసుకో అంటాం. నువ్వు చేసి చూడు, అప్పుడు నీకు నా కష్టం తెలుస్తుంది అంటాం అనమాట. వాళ్ళు ఈగోకి పోయి వాళ్ళు స్టార్ట్ చేసారు అనుకోండి, ఉల్టా లేడీస్కి కష్టాలు వస్తాయి. ఎందుకంటే అంతా కిచెన్ అంతా చిందర అయిపోతుంది. మనం అరేంజ్ చేసుకుందంతా చిందర అవుతుంది. ఇప్పుడు కష్టాలు ఎవరికి? లేడీస్కే. కోపం ఎవరికి? లేడీస్కే. అనుభవించేది ఎవరు? లేడీసే. ఒకసారి ఏమైందంటే ధ్యానం కొత్తగా నేర్చుకున్నారనమాట. విజువలైజేషన్ విన్నారా? విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడైనా చెప్పారా? విజువలైజేషన్ చెప్పలేదా? ఓకే. అంటే విల్ పవర్లో ఒక టాపిక్ అనమాట. మనం విజువలైజ్ చేసుకుంటే మనం ఏమనుకున్నా సాధించవచ్చు. కొత్తగా ఆమె నేర్చుకుందనమాట. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో గొడవ అయిందనమాట. గొడవ అయితే ఆమె ఏం చేసిందంటే, ఇప్పుడు జనరల్గా హస్బెండ్ స్ట్రాంగ్ ఉంటారా, వైఫ్ స్ట్రాంగ్ ఉంటారా? కొత్త ఆన్సర్స్ వినబడుతుంది. ఒక్కొక్కరు స్ట్రాంగ్ ఉంటారు. వైఫే స్ట్రాంగ్ ఉంటారా? వాము, ఇక్కడ వైఫ్ చాలా స్ట్రాంగ్ అంటున్నారు. ఇక్కడ ఎవరేం చెప్పట్లేదు. ఏం చెప్తే నాకేందన్నట్టున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఏం సార్ మీరు అంత ఎట్లున్నారు? ఎస్ ఒక్కసారి మేడంకి క్లాస్ కొట్టండి. ఫిజికల్గా జెంట్స్ స్ట్రాంగ్ ఉంటారు, కానీ మెంటల్గా ఎప్పుడు లేడీసే స్ట్రాంగ్ ఉంటారు. ఇది కరెక్ట్. అయితే గొడవ అయితే ఫిజికల్గా ఎవరు స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళు డామినేట్ చేస్తారు, అవునా కదా? సో ఆ ఫ్యామిలీలో గొడవ అయితే హస్బెండ్ స్ట్రాంగ్ ఉన్నారనమాట. 4 దెబ్బలు వేసాడు అనమాట. ఏంగానే ఇవి బాగా ధ్యానం అప్పుడే స్టార్ట్ అయింది. 1 year 6 నెలలు అయిందనమాట. వీడి చేతులు ఇరిగిపోను, వీడి కాలు ఇరిగిపోను ఇట్లా చెప్పుకుందనమాట. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టోల్టెక్ విజ్డమ్లో ఇంకోటి ఉంటుంది. అదేంటంటే బీ ఇంపెక్కబుల్ విత్ యువర్ వర్డ్స్ అనమాట. ఇది ఇంకో గంట అవుతుంది, ఇది చెప్పను నేను. అంటే మన మాట చాలా ఇంపెక్కబుల్ అంటే ఏంటి? తిరుగు లేకుండా ఉండాలన్నమాట. అట్లా మాట్లాడాలంటారు. అయితే ఆటోమేటిక్గా మీరు ధ్యానం ప్రాక్టీస్ చేస్తుంటే మీ మాటకు కూడా పవర్ వచ్చేస్తుంది. సో ఈమె ఏం చేసిందంటే, ఈమె చేతులు ఇరిగిపోను, కాలు ఇరిగిపోను అన్నదనమాట. అయిపోయింది, ఆ రోజుకి అయిపోయిందనమాట. ఓ 2 నెలల తర్వాత హస్బెండ్కి కొద్దిగా ఏమంటారు, దూలు ఎక్కువ అనమాట, గజ్జ ఎక్కువ అనమాట. ఏం చేసిందంటే, ఆ మామిడికాయ ఉంటే మంచి ఫిజికల్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఎట్లుంటారు, ఎట్లని ఏదైనా చేస్తా అన్నట్టు ఉంటారు. అయితే మామిడికాయ లేదా కనబడితే పైకి ఎక్కిండు అనమాట. పైకి ఎక్కి తెంపడానికి పోయిండు. తెంపడానికి పోతే కొమ్మ ఏమైంది, బరువు భరించలేక ఇరిగిందనమాట. కొమ్మ కింద పడ్డాడు. కింద పడితే కాలు ఇరిగినాయి అనమాట. ఆమె చేతులు ఇరిగిందన్నాడు, ఈయన కాలు ఇరిగింది. ఇప్పుడు కాలు ఇరిగిన తర్వాత ఏమవుతుంది? ఫ్రాక్చర్ అయింది. తర్వాత లేడీస్ హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఏడికి పోవాలన్నా ఆమెనే కావాలి, ఆమెనే తీసుకుపోవాలి. టీవీ చూపెట్టాలన్నా మంచం నుంచి బెడ్రూమ్ నుంచి తీసుకెళ్ళాలి. వాడు కుంటుతూ ఉంటాడు, మనం హస్బెండ్ వైఫ్ ఏమో ఇట్లా వేసుకొని టిక్కు అని తీసుకెళ్ళాలి, అవునా కదా? వాడు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కానీ వైఫ్ ఏం చేయాలా? తీసుకెళ్ళాల్సిందే. అంటే ఇప్పుడు ఎవరికి బాధ ఉంది? లేడీస్కే బాధ. అంటే మీరు నీ చేతులు ఇరిపోయి మీరు చచ్చిపోతే బాగుండ మీరు శపిస్తున్నారు, కానీ మీ శాపాలు ఏమవుతున్నాయంటే మీకే తిరిగి వస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. సో ధ్యానం చేస్తుంటే మీ మాట పవర్ పెరుగుతుంది, మీరు మాట్లాడేది జరిగిపోతుంటుంది అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మాటలు. ఏది కూడా ఎవరిని శపించకండి, ఎవడు ఈడు అట్లా అయిపోను అనకండి. ఎందుకంటే తిరిగి మీకే వస్తుంది. అది మీకు ఇట్లా మీకు కనబడదు, కానీ అది రిటర్న్ వస్తుంది అనమాట. మీకే కష్టాలు. ఇప్పుడు ఆమెకు కష్టాలు వచ్చాయి, కింద మీద పడి 2 నెలలు కాపు కావాల్సి వచ్చిందనమాట. శపించడం వల్ల రిటర్న్ మనకే వస్తుంది. కాబట్టి మాస్టర్స్ మాట జాగ్రత్త మాట్లాడాలి. నేనైతే ఈ మాట గురించి చెప్పాలంటే ఈరోజు కావాలని ఏం చేశానంటే ఒక 8 గంటలు నేను మాట్లాడకుండా ఉన్నాను అనమాట. సో నాకు ధ్యానం కూర్చుంటే ఏదో సౌండ్ వస్తున్నాయి, ఏవో మాటలు వస్తున్నాయి, మంచి మాటలు. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నాను అట్లాంటివి అనమాట. ఇన్నర్ మైండ్ని క్వైట్ చేయడానికి నేను ఏం చేశానంటే మాట్లాడకుండా ఉన్నాను. మాట్లాడకుండా ఉంటే ఏమవుతుందంటే ధ్యానం ఇంకా తొందరగా కుదురుతుంది. ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేశాను ఫస్ట్ టైం. నేను చాలాసార్లు చెప్పిన మౌనంగా ఉండాలని చెప్పినా కానీ నేను ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయలే. ఈరోజు చేశాను అనమాట. సో ఫాస్ట్గా ధ్యానంలోకి వెళ్ళిపోతాం మనం. మనకు కోపం వచ్చింది, మనం శపించేసినాము, అది తిరిగి మనకే వచ్చింది. సో కాబట్టి మాస్టర్స్ శపించడం ఆపేయండి. వాడు చచ్చిపోను, వీడు కాలు ఇరిపోను, వీడు ఇది అయిపోను అని వదిలేసి మన గురించి మనం ఆలోచించడం స్టార్ట్ చేయాలి. సో పర్సనల్గా, ఎందుకంటే ఈగో పర్సనల్ తీసుకున్నాం అనుకోండి, ఏమైపోతుందంటే మనకి ఈగో వచ్చేసి
కోపం వచ్చేసి మనం ఏదైనా మాట్లాడేస్తుంటాం. ఆ పర్సనల్ వదిలేసేయాలన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా మనం తిడుతున్నారు అనుకోండి, 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ విషయం 99% అదే ఉంటుంది. ఏంటంటే ఎవరైనా తిడితే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏముంది అనే దాని మీద పెట్టండి. ఈరోజు నుంచి మీరు చేయాల్సిన ప్రాక్టీస్ అనమాట. ఎవరన్నా ఏదన్నా అంటే దాంట్లో మనకు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అని చూడండి. 99% మీకు దొరికేస్తుంది. ఏదో ఒకటి ఉప్పు తక్కువైంది అనుకోండి, దాని అర్థమైంది ఇంకో మంచిగా వంట చేయాలని. మీకు బస్ స్టాండ్ పోయి కూరగాయలు కొనడం రాదా, నేనేం చెప్పినా మీరేం తెచ్చినా అని తిట్టింది అనుకోండి, వైఫ్ తిట్టింది అనుకోండి, దాని అర్థం మనకు రాదని. మనం నేర్చుకోవాలని కూరగాయలు కరెక్ట్ టైంకి తేవాలి, లేకపోతే వాళ్ళు ఏం చెప్పినా తేవాలి అనేది. సో ఎవరన్నా ఏదన్నా తిడితే, అది ఆఫీస్లో అయినా, ఒక స్టూడెంట్ గురించి టీచర్ తిట్టినా, ఒక ఫ్రెండ్ తిట్టినా, బాస్ తిట్టినా కోప్పడద్దు. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో నేను నేర్చుకోవాల్సింది ఏముంది మీకు దొరికేస్తుంది. మీరు ఇంప్రూవ్మెంట్ కావడానికి దొరికేస్తుంది. కొంతమంది ఎట్లుంటారు, అప్పుడు మనం ఇంప్రూవైజ్ చేసుకుంటూ వెళ్ళాలి, మన చేతల్లో, మన మాటల్లో, మన ఆలోచన విధానంలో. తర్వాత సెకండ్ ఏంటి అంటే కొంతమంది నెగటివ్ ఉంటారనమాట. మీరు ఎంత మంచిగానే చేయండి, పర్ఫెక్ట్గా వంటన్నా చేయండి, లేకపోతే ఇంకేదన్నా చేయండి, బాసు తిడుతూనే ఉంటాడు, అరే నీకు అది రాదు, నీకు ఇది రాదని, అంత పర్ఫెక్ట్గా కనబడుతుంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే గమనించడం నేర్చుకోండి. ఇగ్నోర్ అనమాట. మనం పర్ఫెక్ట్గా మళ్ళీ క్వశ్చన్ వేసుకోవాలి, నేను పర్ఫెక్ట్గా చేసినా లేదా. మీకు ఆన్సర్ పర్ఫెక్ట్ అని వచ్చింది అనుకోండి, వదిలేసాలి. అర్థమవుతుంది మాస్టర్స్? ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, మీ లైఫ్లో మీరు టర్నింగ్ పాయింట్ అవుతుంది. సో ఇది మీరు ఆచరణ పెట్టి చేయండి. ఎమోషనల్ కావద్దు ఎప్పుడైనా కానీ. వాడేమన్నా మనం ఇదైపోవడం మనం చూస్తుంటాం. మనం పెద్దోళ్ళం అయిపోయి, మన ముసలోళ్ళం అయిపోయినాం, మన పిల్లలు కూడా మనల్ని ఏదో ఒకటి అంటుంటారు, నీకు ఫోన్ పట్టుకోవడం రాదా, నీకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం రాదా అని రకరకాలుగా అంటుంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా కదా, నీకు అర్థం కాదా అని మాట్లాడేటోళ్ళు ఉంటారనమాట. కానీ దాని అర్థం ఏంటి అంటే మనము నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది, అది నేర్చుకోవాలి. ఎప్పుడైతే అది నేర్చుకోవడం స్టార్ట్ చేసినాం అనుకోండి, ఇంకా వాళ్ళు తిట్టారు, వాళ్ళు ఏమన్నారు. అవునా కదా? మీరు పర్ఫెక్ట్గా చేసిన అనుకోండి, ఇంకెవరేం మాట్లాడరు. సో రెండోది ఏంటి అంటే కొంతమంది నెగిటివ్ ఉంటారనమాట. ఏం చెప్పినా కానీ, ఏం చేసినా కానీ మాట్లాడుతూనే ఉంటారు నెగిటివ్గా. జస్ట్ ఇగ్నోర్. సో ఈ 2 మీరు ఆచరణలో పెట్టినారనుకోండి, మీ లైఫ్ మీకు తిరిగి ఉండదు. సో నేను ఆ స్టోరీ సగంలో ఆపేసాను, తొందర ఫినిష్ చేద్దాం. అయితే కృష్ణుడిని తిడుతుంటారు అనమాట ఆ బ్రాహ్మణుడు. మా ఇంట్లో చనిపోతున్నాడు, ఈయనేమో హ్యాపీగా యజ్ఞాలు చేసుకుంటున్నాడు అని తిడుతుంటాడు అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే అర్జునుడు వింటాడు. అర్జునుడికి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. కృష్ణుడు అంటాను అది ఇది అని చెప్పేసి అర్జునుడు ఏం చేస్తాడు, నీకేం ప్రాబ్లం అంటే చెప్తాడు అనమాట. ఇట్లా మా ఇంట్లో ఇంతమంది చనిపోయారు, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది మా వైఫ్, ఆయన ఇంకో పుట్టే బాబు కూడా చనిపోవచ్చు, మళ్ళీ నాకు ఎవరు హెల్ప్ చేయడం రావట్లేదు. ఎక్కడైనా ధర్మంగా ఉన్నారు అంటే ఎవరు కూడా కాని టైంలో చనిపోరు. నాకు ఇక్కడ చనిపోతున్నా అంటే కృష్ణుడు అధర్ముడు అని తిడుతుంటాడు అనమాట. తిడుతుంటే అర్జునుడు ఏమంటాడంటే, ఇంత దానికి నువ్వు కృష్ణుడిని ఎందుకంటావు, నేను చూసుకుంటా అంటాడు అనమాట. అప్పుడే కృష్ణుడు కూడా వింటాడు. కృష్ణుడు ఏమంటాడంటే, నేను యజ్ఞంలో ఉన్నాను, నేను ఇప్పుడు లేవలేను, రేపు వస్తా అంటాడనమాట. అంటే ఇంకా కోపం వస్తుంది ఆ బ్రాహ్మణుడికి, ఇంకా తిడతాడనమాట. నువ్వు ఏం రాజువి, నాకు ప్రజలకు ఇంత బాధలు ఉంటే నువ్వు యజ్ఞాలు చేసుకుంటా హ్యాపీగా ఉంటావా అని చెప్పి తిడుతుంటాడు అనమాట. అయితే అర్జునుడు మధ్యలో వచ్చేసి, నేను వస్తా, ఆ బిల్లోడు చనిపోకుండా నేను చూసుకుంటా అని వాగ్దానం చేస్తాడనమాట. అయితే నీ వల్ల, అప్పుడు అర్జునుడు ఎవడో తెలియదు బ్రాహ్మణుడికి. నీ వల్ల ఏమవుతుంది, కృష్ణుడు అంత మహారాజే అక్కడ కూర్చున్నాడు, ఏం చేతకాక కూర్చున్నాడు, నువ్వు మామూలు మనిషిలో ఉన్నావు, నీ వల్ల ఏమవుతుందని 4 తిడతాడు అనమాట. తిట్టంగానే నేను ఇంత మొనగాడిని, నేను శివుడితో యుద్ధం చేస్తే నువ్వు చాలా శక్తివంతుడు అని చెప్పి శివుడే నన్ను పొగిడాడు, నేను ఈ మాత్రం చేయలేనా అంటాడనమాట. సో బ్రాహ్మణుడికి ఆప్షన్ ఉండదన్నమాట. ఎందుకంటే కృష్ణుడేమో యజ్ఞం చేసి రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటున్నాడు, ఈయనేమో నేను వస్తా అని మాట్లాడుతున్నాడు. సరే ఎవరు వస్తే ఇప్పటికైతే ఈయనను పట్టుకొచ్చేద్దామని చెప్పేసి అర్జునుడు పట్టుకొచ్చేస్తాడు అనమాట. సో అర్జునుడు వస్తాడు. ఇంకా అర్జునుడు వచ్చి ఏం చేస్తాడంటే మొత్తం ఇట్లా వలయం సృష్టిస్తాడనమాట. ఇల్లు ఏదైతే ఉందో ఇల్లు మొత్తం ఇట్లా కవచంలాగా పెట్టేస్తాడనమాట. పెట్టేసి వెయిట్ చేస్తుంటాడు రాత్రి. అయితే బాబు పుడతాడనమాట. బాబు పుట్టిన తర్వాత కేకలు వినబడుతుంది. బాబు పుడితే మన కేకలు వినబడతాయి కదా, తర్వాత 2 నిమిషాలకి ఆగిపోతుంది కేకలు. ఆగిపోగానే బ్రాహ్మణుడు బయటకు వస్తాడు ఏడుచుకుంటూ. అడుగుతాడనమాట, నా పిల్లోడు చనిపోయిండు అది నేను చెప్పి తిడుతుంటాడనమాట. ఆ వలయం ఏమో ఛేదిస్తాడనమాట. వలయం ఇరిగిపోతుంది. ఆ బ్రాహ్మణుడు బయటకు వస్తాడు, బాగా తిట్టుకుంటూ వస్తాడనమాట.
నీ వల్ల ఏం చేత, నువ్వు అదన్నావు, నువ్వు మొనగాడన్నావు, నువ్వు తోపన్నావు, నువ్వు చూస్తే నా పిల్లోని రక్షించలేకపోయినావు, నీ వల్ల ఏం చేతనవుతుంది, నువ్వు ఒక నపుంసకుడి, నువ్వు ఏం చేయలేవు, నీకంటే కృష్ణుడే బెటరు, ఆయన నేను ఏదో ఒకటి చెప్పి ఆయన పట్టుకొచ్చేవని అని చెప్పి బాగా తిడతాడు అర్జున్ని. తిట్టంగానే ఇంకా ఈయనకు చాలా కోపం వస్తుంది అనమాట. లేదు ఇంకా అయిపోలేదు, నేను సాధించే వస్తా, ఇంకా కాలేదు. ఆత్మ ఏమంటారు నరకానికి వెళ్ళిపోతుంటుంది అనమాట. రక్షక భటులో వాళ్ళు వస్తారు కదా, వచ్చి తీసుకెళ్ళిపోతుంటారు కదా. సో నేను అక్కడి నుంచి పట్టుకొస్తా అని చెప్పేసి ఒక బాణం వదులుతాడు అనమాట. అది ఏ డైరెక్షన్లో పోతే అర్జునుడు ఆ డైరెక్షన్కి వెళ్ళిపోతే ఆత్మ ఏమవుతుందంటే అది అట్లా నరకానికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే నరక ద్వారాలు బంద్ అయిపోతాయి, క్లోజ్ కాగానే ఆ వెనకాల వస్తూ ఆయన వచ్చేసరికి క్లోజ్ అయి ఉంటుంది. అక్కడ ఉంటారు కదా, గేట్ కీపర్స్ ఉంటారు కదా, ఆపేస్తారనమాట. ఆపేసి నువ్వు ఇక్కడ చనిపోయే వాడికే ఎంట్రన్స్ ఉంటుంది, నీకు లేదు అంటాడు అనమాట. అంటే అట్లా కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళని తీసుకుపోవడానికి వచ్చిన అంటాడు. బాబు ఇక్కడ పోయిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ రారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు అనమాట. లేదు నేను తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన అంటాడు. అంటే నీ ఇష్టం ఏమైనా చేసుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈయన ఏం చేస్తాడంటే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు, బాణాలు విసురుతుంటాడు అనమాట. ఎన్ని బాణాలు విసిరినా కానీ ఏం కాదు. ఇంకా చూసి విసుకొచ్చేస్తుంది అర్జునుడికి. ఇంకేం చేస్తాడంటే బ్రహ్మాస్త్రం తీస్తాడనమాట. ఇంకా నా వల్ల కాదు, ఇంకా బ్రహ్మాస్త్రం తీస్తా అని చెప్పి బ్రహ్మాస్త్రం తీసేసరికి ఇంద్రుడు వస్తాడు. ఇంత ఫాస్ట్గా చెప్తాడు ఎందుకంటే మన దగ్గర టైం లేదు. సో ఇంద్రుడు వచ్చేసి ఆపుతాడనమాట. అరే నువ్వు ఎందుకు బ్రహ్మాస్త్రం తీస్తావు, ఏమైనా పిచ్చోడు, బ్రహ్మాస్త్రం ఏమవుతుంది, మొత్తం సర్వనాశనం అవుతుంది అనమాట. ఇక్కడ న్యూక్లియర్ వెపన్ ఎట్లుంటుందో బ్రహ్మాస్త్రం దానికి ఈక్వల్ అనమాట. నువ్వు ఏం చేస్తున్నావు ఏమైనా అర్థం ఉందా, నువ్వు ఎందుకు బ్రహ్మాస్త్రం తీస్తున్నావు అంటే చెప్తాడు, నేను ఇట్లా శపథం చేశా, వాళ్ళేమో గేట్ తెరవట్లేదు కాబట్టి నేను బ్రహ్మాస్త్రం విసురుతా అంటాడు. నీ ఒక్కడి కోసం ఇంతమందిని చంపేస్తావా, నువ్వు చుట్టుపక్కల మొత్తం అందరిని చంపేస్తావా అంటాడు. నీ స్వార్థం కోసం చంపేస్తావు, మూర్ఖుడి నువ్వు, ఇంటికి వెళ్ళిపో అంటాడు అనమాట. తిట్టేస్తాడు. తిట్టంగానే ఇంకేం చేయాలో అర్థం కాదనమాట. ఇంకా బ్రహ్మాశ్రమం వద్దంటాడు, మళ్ళీ నేను చెప్పింది చాలు. అయితే అర్జునుడు ఏం చెప్తాడంటే, నేను ఒకవేళ నిన్ను రక్షించకపోతే నేను చనిపోతా అంటాడు అనమాట. వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానం మనకు సిమిలర్గా అర్జునుడి కొడుకు చనిపోయినప్పుడు చేస్తాడు, గుర్తుంది ఎవరికన్నా? అభిమన్యుడు, జరాసంధుడు కాదు, అభిమన్యుడు, సైంధవుడిని చంపేస్తా అని ప్రతిజ్ఞ చేసుకుంటాడు అనమాట. సో అట్లా ఎమోషనల్ అయిపోతే ఏమవుతుందంటే మిస్టేక్స్ అయిపోతాయి. సో అట్లాంటి మిస్టేక్స్ చేస్తాడనమాట ఇక్కడ కూడా. నిన్ను రక్షించకపోతే నేను చనిపోతా అని. ఇప్పుడు రిటర్న్ వచ్చేస్తాడు, ఇంకా దారి లేదు, ఇంకేం చేయాలా, రక్షించడానికి దారి లేదు, ఏం చేయాలి, చనిపోవాలి. సో చనిపోవడానికి రెడీ అవుతాడు అనమాట. అప్పుడు రాత్రిపూట కృష్ణుడు వస్తాడు. అరే ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు చనిపోతున్నావు అంటే అట్లా అన్నీ చెప్తాడనమాట. అరే నీకు ఏమైనా బుద్ధి ఉందా, నేను కూర్చున్నా, నేనేమో ఇది చేస్తున్నా, నీకేం అవసరం మధ్యలో దూరడానికి అని తిడతాడు కృష్ణుడు. చూడు ఫ్రెండ్షిప్ అట్లుంటుంది మాస్టర్స్. అంటే సమయం వచ్చినప్పుడు తిట్టాలి, తప్పును తప్పు అని చెప్పాలి, అంతే తప్ప నువ్వు ఏం తప్పు చేసినా నువ్వు కరెక్ట్ అని చెప్పాడు కృష్ణుడు. తిడతాడు అర్జునుడిని, నేను అక్కడ చేస్తున్నా, అది నా ప్రాబ్లము, నువ్వెందుకు మధ్యలో దూరినావు అంటాడు అనమాట. సరే పోని దూరినావు బాగానే ఉంది, అక్కడి నుంచి రిటర్న్ ఎందుకు వచ్చినావు అంటాడు. అంటే నేను బాణాలు వేస్తున్నా, అది పలగట్లేదు, మరి ఏం చేయాలి, ఏం కావట్లేదు కదా, ఏం చేయాలంటాడు. అంటే ఏమంటాడంటే లాస్ట్ మూమెంట్ వరకు నీ దగ్గర ఉన్నంత వరకు నువ్వు యుద్ధం చేస్తూనే ఉండాలి, మధ్యలో ఎప్పుడు రావద్దు అంటాడు అనమాట. ఇది నేను పిల్లలకు చెప్పేటప్పుడు ఈ స్టోరీ చెప్తా, ఇక్కడ వరకు చెప్తా స్టోరీ, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయనమాట. సో లాస్ట్ వరకు నువ్వు యుద్ధం చేయాలా, ఎప్పుడన్నా స్టార్ట్ చేస్తే ఎండ్ కావాలంతే, నువ్వు చచ్చిపోవాలి, లేకపోతే అది సక్సెస్ అన్నా కావాలి. సో మధ్యలో రావద్దు ఎప్పుడు, మధ్యలో వదిలేసి రావద్దు ఎప్పుడు అంటాడు. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు, పట్టనేని బిగియ పట్టెవలను, పట్టు విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా. చాలా సింపుల్గా చెప్తున్నాడు వేమన. విశ్వదాభిరామ వినురవేమ, చాలా సింపుల్గా చెప్తున్నాడు కృష్ణుడు. ఇంకా ఇంత పెద్ద స్టోరీ చేసి చెప్తున్నాడు అనమాట. సో మధ్యలో వదిలేసి వచ్చినావు, ఇప్పుడేంది సంగతి అంటాడు అనమాట. సో ఏం చేస్తాడంటే ఆయనని తీసుకెళ్తాడు అన్నిలో. సరే నాతో రా, మనం తిరుగుదాం, మనం వెతుకుదాం, నువ్వు అదొక్కటే చూసినావు, నరకం ఒక్కటే చూసినావు, దాని వెనకాల ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయో నీకు తెలియదు, నేను తీసుకెళ్తా అంటాడు అనమాట. అట్లా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి లాస్ట్కి అదేంటంటే అది కృష్ణుడి యొక్క మాయ అనమాట. లాస్ట్కి ఎక్కడికి సత్యలోకానికి వెళ్తాడు. సత్యలోకంలో కృష్ణుడినే చూస్తాడు, విష్ణువునే చూస్తాడు అనమాట. సో ఆయనకి నేర్పియడానికి అనమాట, నాన్న నువ్వు ఎమోషనల్ కావద్దు అంటే, ఎవడన్నా ఏదైనా అక్కడ ఎందుకు ఎమోషన్ అయిపోయాడంటే తిట్టినమాట, నువ్వు నీకేం చేతనవుతుంది, నువ్వు వేస్ట్ గాడి, కృష్ణుడే కూర్చున్నాడు, నీకేమవుతుంది అంటే ఆయన ఎమోషనల్ అయిపోయినమాట. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా,
నువ్వు వాళ్ళని రక్షించకపోతే నేనే చనిపోతా అనే ఎమోషనల్ అయిపోతారు. సో అది నేర్పించడానికి కృష్ణుడు ఇవన్నీ అన్నమాట. ఇదంతా ఆయన యొక్క మాయ, ఆయనకు నేర్పించడానికి. సో మనం ఏం నేర్చుకోవాలి దాని నుంచి అంటే ఎమోషనల్ అయిపోయి మనం ఏది కూడా వాగ్దానం చేయొద్దు. అర్థమవుతుంది మాస్టర్స్? కోపంలో ఉన్నప్పుడు మాట్లాడద్దు, సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానం చేయొద్దు, నేను అది చేస్తా ఇది చేస్తా అని. ఇది మనం చూసే ఉంటాం కొటేషన్లన్నీ. ఇది మనం ఆచరించాలి. ఎప్పుడైతే మనం ఎమోషనల్ అయిపోయినాం అనుకోండి, మనము ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టే, మనం లాస్లో వెళ్ళిపోయినట్టే. సో ఎప్పుడైనా కానీ ఎవడైనా ఏదైనా తిడితే మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మనము ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది ఏముంది. మీరు ఎప్పుడైనా ఒక బుక్ పెన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక మంచి టాపిక్లో ఒక మంచి సెంటెన్స్ వస్తుంది అనమాట. అది మీరు రాసుకున్నారనుకోండి, మీ జీవితంలో మీరు ఒక మెట్టెక్కినట్టు అనమాట. ఒక మంచి పాయింట్ ఒకటి నేర్చుకున్నట్టు. ఇక్కడ విని తర్వాత మనకు అన్నీ గుర్తుంది అనుకుంటాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మర్చిపోతాం అనమాట. ఆ పదాలు మర్చిపోతాం, ఆ భావనలు గుర్తుంటాయి కానీ ఆ పదాలు మర్చిపోతాం అనమాట. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు కొత్త కాబట్టి మీకు చెప్తున్నాను, నెక్స్ట్ టైం నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే నేను ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక బుక్ ఒక పెన్ తెచ్చుకోండి, మీకు నచ్చిన పాయింట్ రాసుకోండి. సో ఎవరన్నా తిడితే మనం చేయాల్సింది ఏంటి అంటే దీంట్లో నేను నేర్చుకోవాల్సింది, నన్ను నేను ఇంప్రూవ్ కావాల్సింది ఏముంది, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏముంది, దీంట్లో నేర్చుకోవాల్సింది ఏముంది. ఎవడైతే ఆ ధ్యాస ఉంటుందో వాడు నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, పర్ఫెక్షన్ అవుతూ ఉంటాడు. ఓకేనా మాస్టర్స్? ఇది మనం తెలుసుకోవాలి. డు నాట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ. అంటే మనము ఎమోషన్ కాకుండా ఈజీగా, అంటే ఈగో ఉండొద్దు అంటాం, చాలా ఈజీగా చెప్పేస్తాం ఈగో ఉండొద్దు అని. టేక్ ఇట్ ఈజీ అని మాట్లాడుతుంటాం, కానీ ఆ టేక్ ఇట్ ఈజీ ఎంత ఈజీ అనేది మన వాడికే తెలుస్తుంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు తెలుస్తుంటుంది వాడికి ఎంత కోపాలు వస్తాయనేది. అదే మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇలాంటి ధ్యాస పెట్టారనుకోండి, మీరు ఖచ్చితంగా మీకు కోపం రాదు. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఓకేనా? ఇది మీరు ఇంప్లిమెంట్ చేసి చెప్పండి, మీరు ఎట్లా చేంజ్ అవ్వారని చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓకే మాస్టర్స్? సో మనం దీంతో మనం ఎండ్ చేద్దాము. సో మళ్ళీ మీరు కొత్త కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. నాతో పాటు అందరు చెప్పండి: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. ఈ 4 ఉన్నాయనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఈ 22 years ఓన్లీ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. అందుకనే ఈ పెద్ద డెవలప్మెంట్ లేదు, నేను బాగానే ఉన్నా, హ్యాపీగానే నేను అనుకున్నవన్నీ సాధిస్తున్నాను అనమాట. ఎప్పుడైతే సజ్జన సాంగత్యం చేస్తూ, అంటే అప్పుడు ఆన్లైన్లో కూడా వచ్చేసినాయి, మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎట్లుండేదంటే ప్రతిసారి తిరిగిన వాళ్ళే బాగా నేర్చుకునే వాళ్ళు అనమాట. మాలాంటి వాళ్ళు మేము ప్రాబ్లంలో ఇరుక్కున్నట్లు ఉండేవాళ్ళం. సో ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేసినాయి, యూట్యూబ్లో వచ్చేసినాయి, సార్లు ఎంతోమంది జ్ఞానులు వినడం నేర్చుకుంటూ బాగా నేర్చుకున్నాం అనమాట. సో స్వాధ్యాయం అంటే బుక్ రీడింగ్ చేస్తూ మనం ఎంత ఉన్నాం, మనం ఎంత డెవలప్ కావాలి, ఇట్లా ఉండాలన్నమాట. సజ్జన సాంగత్యం అంటే క్లాసులు వినుకుంటూ మనకు కావాల్సిన మాస్టర్స్ ఇది సబ్జెక్ట్ వింటూ మనం దేని మీద ధ్యాస పెట్టాలి, మనం ఏం వింటే హ్యాపీ ఉంటామో అవి వింటూ ఉండాలన్నమాట. ఈ 3 చేసుకుంటూ నెక్స్ట్ సేవ అంటే మనము ఇప్పుడు నాకున్న జ్ఞానం మీకు పంచుతున్నా, మీరు ఎంత పంచితే అంత పెంచబడుతుంది. అది డబ్బైనా, అది ఆనందమైనా, అది జ్ఞానమైనా, ఏదైనా మీరు ఎంత పంచితే అంత వస్తుంది, మీకు 100 times తిరిగి వస్తుంది. ఒక గింజ వేసారనుకోండి భూమి మీద, అది మొక్క అవుతుంది అనమాట. ఒక 100 గింజలు ఇస్తుంది మీకు, అవునా కదా, పొలంలో. సో ఏదైనా విశ్వం మీకు ఏది ఇస్తే అది తిరిగి 100 times వస్తుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్. సో మీరు ఇవ్వడం నేర్చుకున్నారనుకోండి, మీకు తిరిగి వస్తుంది. మీకు ఏది లేదు అది ఇవ్వడం నేర్చుకోండి. మీకు ఆనందం లేదా, ఆనందం ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ప్రశాంతత లేదా, ప్రశాంతత వేరే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు డబ్బు లేదా, డబ్బు ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు తిరిగి వస్తుంది అనమాట 100 times. మీరు చూడండి, మీరు ఏది కూడా గుడ్డిగా నమ్మద్దు, ఎక్స్పెరిమెంట్ చేసి నమ్మండి. ఎక్స్పెరిమెంట్ చేసి చూసి మీకు కరెక్ట్ అనిపిస్తేనే మీరు నమ్మండి. ఓకేనా మాస్టర్స్? సో ఈ 4 మీరు చేశారనుకోండి, చాలా ఫాస్ట్గా మీకు గ్రోత్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంత అద్భుతమైన ఛాన్స్ నాకు ఇచ్చినందుకు వసుదైక కుటుంబానికి, సో మేడంకి, అందరికీ నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో నాకు ధ్యానం అందించిన నరేంద్ర ముదల్కర్ గారికి, ఇంకా పత్రిజీ సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ.